ఇడ్లీలోకి అబ్బా రోజు పల్లి చట్నీ అయినా అనే వాళ్ళకి ఒక్కసారి ఈ చట్నీ చేసి టేస్ట్ చూపించండి. రోజు ఈ చట్నీయే కావాలంటారు, టేస్ట్ అంత బాగుంటుంది. దీనికోసం ముందుగా కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత మీ కారానికి తగినట్లు 8 నుండి 10 వరకు ఎండుమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకొని తీసి ఒక ప్లేట్ లో వేసుకోండి. తర్వాత ఇదే కడాయిలో 2 ఉల్లిపాయలు కట్ చేసి వేసుకోండి. ఉల్లిపాయలు 50% ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇవిలా సగం ఫ్రై అయిన తర్వాత 3 పండిన టొమాటోలు కట్ చేసి వేసుకోండి. పావు స్పూన్ పసుపు, చిన్న అల్లం ముక్క వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని టొమాటోలు మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండండి. టొమాటోలు ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం చింతపండు వేసి స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వండి. మిక్సీ జార్ లో ఎండుమిరపకాయలు, చింతపండు, 4 స్పూన్లు పుట్నాల శనగపప్పు, 5-6 వెల్లుల్లి రేఖలు, టేస్ట్ కి సరిపడినంత సాల్ట్, హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోండి. తర్వాత ఫ్రై చేసుకున్న ఉల్లిపాయ, టొమాటో కూడా వేసుకొని తగినన్ని వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్ లో వేసుకోండి. మిక్సీ జార్ లో కొంచెం వాటర్ కూడా వేసుకోండి. ఈ చట్నీ కొంచెం లూజ్ గా ఉంటే బాగుంటుంది. తర్వాత స్టవ్ పైన ఇంకొక గిన్నె పెట్టుకొని దానిలో 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులో 2 ఎండుమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఈ పోపు మొత్తాన్ని చట్నీలో వేసి కలుపుకోండి. ఇడ్లీలోకి చాలా రుచిగా ఉండే ఆనియన్ టొమాటో చట్నీ రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఫాలో చేయండి.